నమస్తే. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన రోషయ్య గారి జయంతి జూలై 4. దాన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా ఒక జీవో కూడా ఇవాళ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జీవో నెంబర్ 853. ఈ జీవోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ప్రతి సంవత్సరం రోషయ్య గారి పుట్టినరోజుని గవర్నమెంట్ జరుపుకోవాలి, చాలా అద్భుతంగా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఈ జీవో ద్వారా. అండ్ ఆయన విగ్రహాన్ని కూడా తెలంగాణలో లకడికప్పుల దగ్గర ఎక్కడో ఆవిష్కరించడం జరిగింది ఇవాళ మల్లికార్జున ఖర్గే. ఈయన గతంలో ఎవరు రోషయ్య గారు అంటే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. ఆ వీడియో కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆడియో మన ముందు కూడా ఉన్నది. ఆయన ఆ ఆడియోలో ఏమంటారంటే చాలా క్లియర్గా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, విభజనకు సంబంధించిన బిల్లుని నా హయాంలో పెట్టొద్దు అంటే తెలంగాణకి వ్యతిరేకం అనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతున్నది. ఆడియోలో ఏమంటున్నారు ఆయన? అడిగితే నేను చెప్పాను, డిసైడ్ చేయవలసింది మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు విభజనే కనుక అయితే మీరు వేరే వాళ్ళని పెట్టుకొని చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రిగా విభజన వద్దు అని చెప్పాల్సింది మీరు విభజన చేసుకోండి వేరే వాళ్ళని చెప్పడం అంటే వద్దు అని చెబుతూ నేనున్నంత వరకు విభజన కుదరదు, నన్ను అక్కడ కూర్చోబెట్టి విభజన కుదరదు. ఆపే శక్తి మీకు అప్పుడు ఉందనిపించలేదు సార్ ముఖ్యమంత్రిగా? నేను అంతటి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు, విభజన కనుక చేసుకోవాలనుకుంటే నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకొని చేసుకోండి అని చెప్పినాను. ఇప్పుడు మరి ఆయనకి తెలంగాణ రాష్ట్రంలో విగ్రహం పెట్టాలి, సంవత్సరం సెలబ్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు. ఇది అవతల ఉన్న బీఆర్ఎస్కి ఒక ఆయుధం కింద కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సరే, మీరు కాంగ్రెస్ లీడర్ అనుకోనో, ఆయన ముఖ్యమంత్రి అనుకోనో, ఇంకో రకంగా అనుకోనో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించవచ్చు, కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారన్నది వినిపిస్తున్న ఆరోపణ. దీని మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ రెండో అంశం, గ్రూప్ 1 మీద హైకోర్టులో సీరియస్ డిబేట్ నడుస్తున్నది, విచారణ జరుగుతున్నది. అదొక అంశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుని ఎంపిక చేసింది అధిష్టానం, దాని మీద మాట్లాడాలి. అండ్ రెండో అంశం, ఈ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అవసరం ఇంకా ఉన్నదా, వేరే ఒక కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉన్నదా, ఈ అంశం మీద కూడా డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ విఠల్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే. నమస్తే రఘు. సో మీరు తెలంగాణ మూమెంట్ లో చాలా బలంగా పనిచేశారు. దాదాపుగా సెకండ్ మలివిడతలో 2001 నుంచి, అంతకుముందు తర్వాత. రోషయ్య గారి పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో, అంటే సమైక్యాంధ్ర ఉండాలి అన్న దాంట్లో అన్నది మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. వీడియో కూడా వినిపించడం జరిగింది. సో ఇప్పుడు ఆయన విగ్రహాన్ని తెలంగాణలో ఆవిష్కరించారు. ఒకటి మల్లికార్జున ఖర్గే, రెండోదా ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేయాలని గవర్నమెంట్ ఏకంగా ఒక జీవోని కూడా ఇచ్చింది. సో ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది? అంటే తెలంగాణ వచ్చింది, అయిపోయింది కాబట్టి అందరినీ ఒకేలాగా చూడాలి అని అనుకోవద్దా? అనుకోవడానికి వీల్లేదా? ప్రధానంగా ఇది తెలంగాణ రాష్ట్రం. రోషయ్య గారు మాకేం వ్యతిరేకం కాదు. రోషయ్య గారు అంటే గౌరవం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రిగా. కానీ రోషయ్య గారి విగ్రహాన్ని పెట్టడాన్ని మేము ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది ఇవ్వాలంటే, రోషయ్య గారు చేసిన పని ఆ తెలంగాణ రాష్ట్రం విడిపోవాలా వద్దా అన్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టే దశలో కాంగ్రెస్ హైకమాండ్ ఏమో అసెంబ్లీ యొక్క తీర్మానం కూడా చేసి పంపమని చెప్తుంది. ఈవెన్ స్వయంగా సోనియా గాంధీ, నేను అప్పుడు ఢిల్లీలోనే ఉన్నా, సోనియా గాంధీ గారే హైకమాండ్ ప్రణబ్ ముఖర్జీ గారు అసలు అసెంబ్లీ ఏమనుకుంటుందో చెప్పాలి అంటే అసెంబ్లీ అవసరం లేదు కదా తీర్మానం అని ఒక చర్చ జరిగింది. రాజ్యాంగం ప్రకారం స్టేట్ యొక్క ఏదైనా స్టేట్ ని బైఫర్కేట్ చేసేటప్పుడు రాష్ట్రం యొక్క అభిప్రాయం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే తప్ప అది తుది తీర్పు కాదు. అప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు ఏ విధంగా ఉన్నారని తెలుసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ పెడితే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఉన్న రోషయ్య గారు ఆ తీర్మానం పెట్టకుండా అడ్డుకున్నాడు. సెకండ్, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరగడం నాకు ఇష్టం లేదు, అది ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని చెప్పి అవసరమైతే ఆయన ముఖ్యమంత్రి పదవి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చింది. అంటే తెలంగాణని ఆయన వ్యతిరేకించిండు అనేది స్పష్టంగా మీరు ఇప్పుడు వీడియోలో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వీడియోలో యాంకర్ గారు అడిగినప్పుడు ఏం చెప్తాడు, నేనుండగా ఈ రాష్ట్ర విభజన జరగడం నేను ఒప్పుకోను, నేను బతుకుండగా ఇది జరగదు అంటే అంత వ్యతిరేకత ఎందుకు? ఒక పెద్ద మనిషి, ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక్కళ్ళు అమరణ దీక్ష చేస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి దగ్గర కూడా పొట్టి శ్రీరాముల్ని మనం పెట్టుకున్నాం. మాకు వైశ్య కమ్యూనిటీ మీద కానీ లేకపోతే రోషయ్య గారి యొక్క వయసు కానీ ఆయన
తెలంగాణని వ్యతిరేకించిన రోషయ్య గారిది తెలంగాణలో ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి కమ్యూనిటీని ఆలోచిస్తే అదే కమ్యూనిటీలో ఎంతో మంది ఇప్పుడు మహానుభావులు ఉన్నారు. ఉదాహరణకి వాళ్ళది కూడా పెట్టొచ్చు. ఇప్పుడు అసలు కాదు కదా, వాళ్ళే అసలు గొప్పలు వీళ్ళు కదా. తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయిగా పనిచేసిన ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఉండదు, కేశవరావు జాదవ్ సార్ విగ్రహం ఉండదు. పర్టికులర్ గా వైశ్య కమ్యూనిటీ గురించి తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకోవాలంటే భూపతి కృష్ణమూర్తి గారు అని వరంగల్ జిల్లాకు చెందిన ఆయన 90 ఏళ్ల వయసులో ఢిల్లీలో అమర దీక్ష చేసిండండి. చల్లటి వణికిపోయే చలిలో ఆయన 90 ఏళ్ల వయసులో అమర దీక్ష చేసిండు. భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షులుగా ఉన్నారు. తన జీవితం అంతా త్యాగం చేశారు, ఎటువంటి పదవి తీసుకోలే. ఆయన తెలంగాణ గాంధీ అని కూడా అనేటోళ్ళు, వరంగల్ గాంధీ అని. మరి అదే విధంగా ఆయన మేనమామ గారు సికేఎం కాలేజ్ చంద్రకాంతయ్య మెమోరియల్ అతను 500 ఎకరాల ఆసామి ఆయన ల్యాండ్స్ మొత్తం డొనేట్ చేసిండు, సికేఎం కాలేజీకి ల్యాండ్ ఇచ్చిండు. అదే విధంగా జైని మల్లయ్య గుప్తా గారు ఉన్నారు, ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించారు. తెలంగాణ మహాసభ జనసభలో భువనగిరి డిక్లరేషన్ లో ఆయన కీలక పాత్ర. ఒక భూపతి కృష్ణమూర్తి గారు అంటే మాకు గౌరవము. భూపతి కృష్ణమూర్తి గారు అసలు తెలంగాణ ఉద్యమానికి ఒక కీలకంగా తొలి దశకి మలి దశకి వారధిగా పనిచేసిండు. అంతకుముందు పెద్ద మనుషులు ముచ్చర్ల సత్యనారాయణ గారు కానీ, సత్తుపూర్ రఘువీర్రావు గారు కానీ, కేశవరావు జాదవ్, ప్రతాప్ జైన్, ఇట్లా చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తమ జీవితాన్ని సమర్పించి త్యాగం చేసిన వీరుల విగ్రహాలు ఉండవు. తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ అమరవీరుల అడ్రస్లు ఉండదు. ఒక కానిస్టేబుల్ కృష్ణయ్యదో, ఒక శ్రీకాంతాచారిదో, ఒక సుజాతదో, ఇషాన్ రెడ్డిదో, వేణుగోపాల్ ఇట్లా 1200 మంది చనిపోతే వాళ్ళ అడ్రస్లు ఉండవు. కానీ ఈ తెలంగాణ డబ్బులతో తెలంగాణ ఆత్మని, అస్తిత్వాన్ని, తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన కొంజేటి రోషయ్య గారి విగ్రహం పెట్టడము. మళ్ళీ ఇలా జీవో ఏమని ఇచ్చారంటే, ఈ జీవోలో గవర్నమెంట్ has decided to celebrate late Sri K. Roshaya, Chief Minister of erstwhile Andhra Pradesh and former Governor of Tamil Nadu and Karnataka, birth anniversary Jayanti on 4th July as a state function every year in బెఫిటింగ్ మేనర్. ఇది స్టేట్ ఫంక్షన్ ఎట్లయితది? తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు చేయాలి, లేకపోతే వాళ్ళు చేయాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ అయితే గాంధీ భవన్ లో పెట్టుకోమనండి. మేము రోషయ్య గారి గౌరవాన్ని మేము మాజీ ముఖ్యమంత్రిగా, కానీ ఇది రాష్ట్ర పండుగ ఎట్లయితది? తెలంగాణ రాష్ట్రానికి కొనిజేటి రోషయ్య గారు రాష్ట్ర పండుగ ఎట్లయితది? Accordingly, all the district collectors are requested to the celebrate birthday Jayanti of Sri K. Roshaya, Chief Minister erstwhile Andhra Pradesh and former Governor of Tamil Nadu and Karnataka, 4th July as a state function every year. ప్రతి సంవత్సరము రాష్ట్ర పండుగగా కొనిజేటి రోషయ్య గారి బర్త్డేని జరుపుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఏముంది? ఈయన తెలంగాణ కోసం ఏమన్నా చేసిండా? తెలంగాణని వ్యతిరేకించిండు. గద్దర్కి జీవో ఇచ్చిరా ఆయన ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలి అని? ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినారా ఎవరికైనా? ఇప్పుడు అసలు తెలంగాణ పునాది రాయిలని, బొడ్రాయిలని, తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, అస్మితని, అస్తిత్వాన్ని అవమానించడం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమం అన్నా, తెలంగాణ అస్మిత అన్నా అసలు ఇష్టం లేదని అర్థమవుతుంది. ఇప్పుడు రోషయ్య గారిని గాంధీ భవన్ లో మీ కాంగ్రెస్ లీడర్ అయితే పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ లో మీకు అంత అవసరం అయితే పెట్టుకోండి. రోషయ్య గారు తెలంగాణను వ్యతిరేకించడు కాబట్టి మేము అంటున్నాం. తెలంగాణ కోసం పనిచేసిన భూపతి కృష్ణమూర్తి గుప్తా గారిది పెట్టండి, అదేవిధంగా జైని మల్లయ్య గారిది పెట్టండి, కేశవరావు జాదవ్ది పెట్టండి, ముచ్చర్ల సత్యనారాయణ గారిది పెట్టండి. అసలు తెలంగాణ కోసం చదివిన వాళ్ళ గురించి చెప్పరు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు పక్కా ఆంధ్ర పాలకుల ఏజెంట్ అయిపోయిండు. ఈయనకి తెలంగాణ పట్ల సోయి లేదని చెప్పడానికి మొన్న గద్దర్ అవార్డు పేరుతో తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ కళాకారులని, తెలంగాణ సినిమా రంగాన్ని అవమానించాడు. పేరు గద్దర్ది, అది మొత్తం గద్దార్ అవార్డ్స్ లాగా అయిపోయింది. ఇప్పుడు రోషయ్య గారి బర్త్డేని పండగ చేసుకోవడం, ప్రతి సంవత్సరం కలెక్టర్లకు ఆర్డర్ చేయడం అంటే ఈయన ఎవరి మెప్పు కోసం చేస్తున్నాడు? తెలంగాణ సోయి లేనోడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పెట్టింది చూడండి. ఉద్యమం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి రోషయ్య గారు తన వంతు కృషి చేశాడు. అసెంబ్లీని సమావేశపరిచి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడానికి నిరాకరించాడు. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పింది, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు అసెంబ్లీ యొక్క తీసుకోమని. తన పుట్టినరోజును అధికారికంగా జరుపుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పౌరుల గాయాలలో ఉప్పు రుద్దుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు. అంటే పుండు మీద కారం జల్లినట్టు. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సోయి లేని ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహిగా డిక్లేర్ చేస్తాం. ఒకవైపు టీఆర్ఎస్ కి అనవసరమైన అస్త్రాలు ఇస్తున్నాడు. ఇప్పుడు సెంటిమెంట్ పేరుతో వాళ్ళు ఇప్పుడు వాడుకున్నారు. టు కన్వీన్ అసెంబ్లీ అండ్ ఎన్ష్యూర్ రిజల్యూషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ టు స్కటిల్ స్టేట్హుడ్ ప్రాసెస్ ఎట్ ద పీక్ ఆఫ్ మూమెంట్ ఎట్ ద కాంగ్రెస్ High Command was leaning towards granting statehood. In celebrating his birthday officially, the top man is literally rubbing salt in the wounds of Telangana citizens and mocking us. అంటే తెలంగాణని బతుకుండంగానే బొందబెట్టడము. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అనేది అర్థమవుతుంది.
సో మరి విగ్రహము కూడా ఆవిష్కరించారు. మరి ఆవిష్కరించిన దాంట్లో మళ్ళీ కేవీపీ రామచంద్రరావు. మరి కేవీపీ రామచంద్రరావు కూడా తెలంగాణకు అడ్డుకున్నాడే కదా. అసలు ఎవరండి వీళ్ళు? ఎవరు అంటే మీ పార్టీ కోసము, లేకపోతే రేవంత్ రెడ్డి ఆంధ్రాలో మెప్పు కోసము, లేకపోతే వైశ్యాసు ఆర్థికంగా డబ్బున్నోళ్ళు కాబట్టి రేపు పొద్దున డబ్బులు ఇస్తారనా? అంటే ఎవరి మెప్పు కోసం చేస్తున్నాడు? తెలంగాణ ప్రజల మెప్పు అవసరం లే. ఆంధ్ర కమ్మోళ్ళు లేకపోతే వలసదారులు తెలంగాణను వ్యతిరేకించిన సీమాంధ్రుల కాంట్రాక్టర్ చేతిలో బందీ అయిపోయింది. ఈ తెలంగాణ పరిపాలన లాగా లేదు. అన్ని తెలిసిన కేసీఆర్ ఏమో ఆగం చేసిండు, యాగాల పేరుతో అప్పుల కుప్ప చేసి తెలంగాణను ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నా కూడా తెలియట్లే. ఆయనకి ఏం తెలియకపోయినా అన్ని తెలిసినట్టు నటిస్తున్నాడు. ఆయనదేమో నియంతృత్వము, అహంకారము. ఈయనదేమో అజ్ఞానము, అహంకారము. ఈయనకి ఏం తెలియదని కూడా తెలియదు. గుంపు మేస్త్రి కూడా కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ గుంపు కన్నా న్యాయం చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ అనేది ఒక గుంపు, 4 కోట్ల గుంపు అంటే గుంపు మోస్తానికి మేస్త్రి అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. గుంపు మేస్త్రి కూడా పనికిరాడని అర్థమవుతుంది. తెలంగాణ అనే గుంపుకు మేస్త్రి అయితే తెలంగాణ గుంపుకు పనికిరాడు. మరి ఆంధ్ర గుంపు మేస్త్రా, తెలంగాణ గుంపుకు మేస్త్రా? అసలు ఈయన మాట్లాడుతున్న భాష కానీ, ఈయన తెలంగాణ పట్ల, తెలంగాణ ఉద్యమకారులకు ఇంతవరకు గుర్తింపు లేదు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. చనిపోయిన 1200 మంది పేరు మీద కేసీఆర్ ఏమో పంజాబ్ లో, ఉత్తరప్రదేశ్ లో ఉన్న రైతులకి, అక్కడ ఉన్న చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, తెలంగాణ డబ్బులు. 1200 మంది ఏమైందంటే నాకు అడ్రస్ దొరకలేదు అన్నాడు. మరి 18 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు కనీసం 18 సెకండ్లు కూడా తెలంగాణ ఉద్యమకారులతో చర్చలు జరపలేదు. అమరవీరుల కుటుంబాలతో చర్చలు జరపలేదు. 69 ఉద్యమకారుల గురించి పట్టించుకోడు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి, అమరవీరులకి సైనిక్ సమ్మాన్ అవార్డు ఇచ్చింది అక్కడ ప్రభుత్వాలు. అక్కడ అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. కుటుంబంలో ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది కాకుండా పెన్షన్ కూడా ఇచ్చింది, మంత్లీ 25,000. ఓకే, పూర్తిగా తెలంగాణ అస్మితని, తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం. సో నెక్స్ట్ అంశం గ్రూప్ 1 తెలుగు మీడియం స్టూడెంట్లు అన్యాయం అయిపోయారు అన్నది చర్చ. హైకోర్టులో ఎంక్వైరీ జరుగుతున్నది, సీరియస్ డిబేట్ ఉన్నది. నామవరపు రాజేశ్వరరావు గారు జడ్జ్, ఇటువైపున నిరంజన్ రెడ్డి, ఇటువైపున రచనారెడ్డి, ఇట్లా హాట్ డిబేట్ నడుస్తున్నది. సో ఈ డిబేట్లో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. నేను కూడా ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు తెలంగాణ తెలుగు భాషని అవమానించారు, ఆంధ్ర వాళ్ళే మనకంటే బాగా చదువుతారు, బాగా రాస్తారు అని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పిండు అనేది ఒక కథనం వినిపిస్తున్నది. ఆ వీడియోలు కూడా కనబడుతున్నాయి అందులో. సో ఓవరాల్గా వాళ్ళు అనేది ఏంటంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో స్టేట్ వాళ్ళ లాంగ్వేజ్లో అయినా సరే తక్కువగానే వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఓన్లీ తెలంగాణలోనే ఈ సమస్య, ఈ ప్రాబ్లం రాలేదు, ఇంగ్లీష్ వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి అన్నది ప్రభుత్వం చెప్తున్న వాదన. ఇందులో ఏం తప్పు జరగలేదు అని. సో ఇది ఏమయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్నంత వరకు? ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంటేనే మా భాష, మా యాస, మా సాహిత్యము, మా సంస్కృతి. ఇప్పుడు తెలుగు భాషలోనే 2 మాండలికాలు ఉండొచ్చు. మాండలికం అనేది మా ఐడెంటిటీ అనేది మా లోపం కాదు. ఇప్పుడు తెలంగాణ భాష యాసలో ఇప్పుడు సపోజ్ అంగి అంటాడు, ఆంధ్రలో చొక్కా అంటారు. మేము భోజనమా అంటాం, వాడు భోజనం చేసినామా అంటాం. మీకు గుర్తుకుందా అంటారు, వాడు యాదికి వచ్చిందా అంటాడు. తెలంగాణ భాష అంటే తెలుగుకు మూలం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇలా మన రాణి రుద్రమదేవి కాకతీయులు పరిపాలించారు, శాతవాళ్ళు పరిపాలించారు. ఇక్కడ నుంచి అసలు తెలుగు భాష తెలంగాణలోనే పుట్టింది అనేది ఒక చరిత్ర చెప్తుంటారు. త్రిలింగ దేశము, తెలుగు దేశం అని చెప్పి. ఆంధ్ర అనే పదానికి ఇప్పటివరకు అర్థం లేదు. ఆంధ్ర అనే పదానికి ఏ డిక్షనరీలోనే అర్థం లేదని ఆంధ్రలో చెప్తారు. మేము ఆంధ్ర వాళ్ళని కించపరచట్లే. ఒక న్యాయవాది టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ వాళ్ళకి తెలుగు రాదు, ఆంధ్ర వాళ్ళకి తెలుగు వస్తుంది, ఆంధ్ర వాళ్ళ తెలుగు అద్భుతంగా ఉంటుంది, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు మాట్లాడే తెలుగు బాగుంటుందని చెప్పడం అంటే ఆయన అది పర్సనల్ అభిప్రాయం అయితే మేము పట్టించుకోపోయేటోళ్ళం. 4 కోట్ల ప్రజలని అవమానించడం. ఇవాళ టీజీపీఎస్సీలో 60 లక్షల మంది నిరుద్యోగులు చేసుకున్నారు. తెలంగాణలో నిరుద్యోగులు అందరికీ తెలంగాణ తెలుగే వస్తుంది, ఆంధ్ర తెలుగు రాదు. తెలంగాణలో పుట్టినోడు కదా. కన్న తల్లిని, సొంత ఊరిని, సొంత భాషని అవమానించడం లాంటిది. మరి ఇమీడియట్ గా టీజీపీఎస్సీ క్షమాపణ చెప్పాలి. మేము ఏమంటున్నాం అంటే, తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ మధ్యతరగతి ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా తెలుగు మీడియంలో రాస్తారు. ఇలా సివిల్ సర్వీస్ పరీక్షలో కూడా భారతదేశంలో ఉన్న గుర్తింపు పొందిన భాషల్లో 10-15 భాషల్లో రాయొచ్చు. మీరు కన్నడ అయితే కర్ణాటకలో రాయొచ్చు. నేను పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అనుకోండి, పొలిటికల్ సైన్స్ ఏ భాషలోనే రాయొచ్చు. యూపీఎస్సీలో దానికి నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్, స్కేలింగ్, మోడరేషన్ అనే ప్రక్రియ ఉంటుంది. అంటే అన్ని భాషలకి సమాన అవకాశాలు కల్పించాలి. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. భావ వ్యక్తీకరణ సృజనాత్మకంగా, క్రియేటివ్ గా, అనలిటికల్ గా ఏ భాషలో అయినా ప్రజెంట్ చేయొచ్చని భారతదేశం మొత్తానికి అఖిల భారత స్థాయిలో సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి దానిలో కూడా
ఏ భాషలో అయినా రాయొచ్చు. తెలుగు మీడియం భాషలో రాసి ఆల్ ఇండియా టాపర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన గోపాల్ అనే అబ్బాయి, హరగోపాల్ ఆయన పేరేదో ఉంది, 3rd ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా టాపర్. చాలా మంది తెలుగు మీడియంలో రాసారు, కర్ణాటకలో అయ్యారు, మరాఠీ వాళ్ళు అయ్యారు. ఇక్కడ టీజీపీఎస్సీ 2 తప్పులు చేసిందండి. ఒకటి, తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు భాష వచ్చి ఉండాలి. సివిల్ సర్వీస్ లో కూడా ఒక ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉండాలి, ఏదైనా ఒక రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యం ఉండాలి. అసలు టీజీపీఎస్సీ తెలుగు భాషలో పరీక్ష పెట్టకపోవడము, ప్రావీణ్య పరీక్ష పెట్టకపోవడం ఫస్ట్ తప్పు. రేపొద్దున వీళ్ళు ఆఫీసర్లుగా సెలెక్ట్ అయ్యి గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసేటప్పుడు తెలుగు రావాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి, నిరంజన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఏ విధంగా అంటే, ఇది సామాజిక న్యాయానికి ఆర్టికల్ 15కి వ్యతిరేకం. ఎట్లా అంటే, గ్రామీణ పేద వెనుకబడిన తరగతులకు విద్యలో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతను రాజ్యాంగం కల్పిస్తుంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఈ గ్రామీణ మధ్యతరగతి ప్రజల యొక్క సామాజిక న్యాయాన్ని తీసేస్తుంది. విద్యా హక్కు ఆర్టికల్ 21A ప్రకారం భాష ఆధారంగా విద్యలో వివక్ష చూపడం విద్యా హక్కుకు విరుద్ధం. ఈయన ఏమంటాడు, తెలంగాణ భాషలో తెలుగు రాస్తే మీకు జాబులు రావు, ఆంధ్ర భాషలో తెలుగు రాస్తే జాబులు వస్తాయి అంటుండు. సాంస్కృతిక హక్కులు ఆర్టికల్ 29, ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన భాషా భావాలను హేళన చేయడం సాంస్కృతిక హక్కులపై దాడి చేయడమే. ఈ తెలంగాణ ఉద్యమం అంటేనే మా అస్తిత్వము, మా అస్మిత, మా భాష, మా యాస, మా తిండి, మా కల్చరు, మా బతుకమ్మ అని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి కూడా ఇట్లనే ర్యాంకులు వచ్చినాయి. ఓకే, సో మనకంటే వాళ్ళు కొంచెం బెటర్ గా తెలుగు అన్నది అంతవరకు ఆయన ఆగితే బాగుండేది. జనరల్ గా ఈ మధ్య ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్ లో రాయొచ్చు, తెలుగు మీడియం ఓవరాల్ గా తగ్గుతుందని చెప్పడంలో తప్పు లేదు. కానీ అసలు తెలంగాణ వాళ్ళ తెలుగు మంచి తెలుగు అన్నది తప్పు, ఆంధ్ర వాళ్ళ తెలుగు బాగుంటది. నేను తెలంగాణ వాడు అయినప్పటికీ కూడా ఆంధ్ర తెలుగును గౌరవిస్తున్నాను. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు మాట్లాడే భాషే తెలుగు భాష అంటే, మరి నాకు తెలిసి నా తెలంగాణలో పుట్టినా ఆంధ్రలో పుట్టినా నాకు డౌట్ వస్తుంది. ఆయన ఎక్కడోడైనా కావచ్చు, మా తెలంగాణ తల్లిని అవమానించే హక్కు ఎవరికి లేదు. ఆయన కోర్టులో కేసు గెలవడం కోసము ఆయన లక్షల రూపాయలు, గంటకి ₹1,00,000 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఆయన చార్టర్డ్ ఫ్లైట్ లో తిరిగే లాయర్. ఆయన కోర్టులో కేసు గెలవడం కోసం ఆయన తర్కబద్ధమైన పాయింట్స్ పెట్టచ్చు, రీజనింగ్ లాజిక్ తో. గానీ 4 కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, అస్మితని, భాషని, సంస్కృతిని, సాహిత్యాన్ని అవమానించడం. తెలుగు భాష అభివృద్ధికి 8వ షెడ్యూల్ హామీ ఇచ్చింది రాజ్యాంగం. తెలుగు భాషకు, అందులో తెలంగాణ యాసలకు సమాన గౌరవం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇది ప్రాంతీయ భాషా వివక్షకు ఉదాహరణ. అదేవిధంగా టీజీపీఎస్సీ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు తమ వ్యాఖ్యల్ని ఇమీడియట్ గా వివరణ ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి. అసలు టీజీపీఎస్సీ చైర్మన్ క్షమాపణ చెప్పాలి ఫస్ట్. అదేవిధంగా తెలంగాణ భాషా యాసలపై ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళపై తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. ఇది ఒక్క టీజీపీఎస్సీకి సంబంధించిన విషయం కాదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, అస్మితకి, సంస్కృతికి, సాహిత్యానికి, భాష కోసం కదా కొట్లాడింది. ఆంధ్ర సినిమాలలో మన తెలంగాణ భాషని అవహేళన చేస్తున్నారని చెప్పి మనం పోరాటం చేసినాం. తెలంగాణ ప్రజలు తాము ప్రేమించే భాషపై, ఆ భాషను మాట్లాడే పేద విద్యార్థులపై జరిగిన వివక్షను సహించము. భాష ఒక ప్రజల ఆత్మ. తెలంగాణ డైలెక్ట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అండ్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఎ డెఫిషియన్సీ. తెలంగాణ మాండలికం అనేది మా గుర్తింపు. మా గుర్తింపు అనేది లోపం కాకూడదు. ఇప్పుడు కొంకణి భాష ఉంటది, మరాఠీ భాష ఉంటది, తులు భాష ఉంటది. ఎవరి భాష వాళ్ళకి గొప్ప, ఎవరి అమ్మ వాళ్ళకి గొప్ప. మా భాష తక్కువ అని నువ్వు ఎట్లా అంటావు? అసలు అది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ టీజీపీఎస్సీ నుంచి చెప్తూ, అంటే తెలుగులో రాసిన వాళ్ళకి మార్కులు రావా? తెలుగు భాషలో రాయొద్దా? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిరంజన్ రెడ్డికి తెలియదు, భాష అనేది కేవలం భాష కాదు. భాష అంటే నీ ఆత్మగౌరవం, నీ భావ వ్యక్తీకరణ, నీ ఐడెంటిటీ, నీ క్రియేటివిటీ, నీ ఇమాజినేషన్, నీ ఇన్నోవేషన్. మ్యాసచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ అని ఉంటాడు. ఒకసారి నిరంజన్ రెడ్డి గారు, మీరు గంటలకి లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉన్నోళ్ళ తరపున వాదించడం మీకు తెలుసు తప్ప, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వాదిస్తాడు. ఆయన కవిత డబ్బులు ఇస్తే కవితకు వాదిస్తాడు, జగన్ డబ్బులు ఇస్తే జగన్ వాదిస్తాడు. కానీ భాష యొక్క గురించి ఆయన లింగ్విస్టిక్ ప్రొఫెసర్ కాదు, ఆయన భాషా శాస్త్రవేత్త కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే. నామ్ చామ్స్కీ ఏం చెప్తారంటే, భాష అంటే కేవలం మీరు మాట్లాడే భాష మాత్రమే కాదు, మీరు ఆలోచించే విధానము, మీ యొక్క క్రియేటివిటీ, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, మీ యొక్క ఐడెంటిటీ, అసలు భాషనే ఎవ్రీథింగ్ అంటాడు. మీ భాషలోనే మీ భావం ఉంటది, మీ భావంలోనే మీ ఆత్మగౌరవం ఉంటది. ఓకే, కాబట్టి తెలంగాణ భాషని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచిన టీజీపీఎస్సీ ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి. బుర్రా వెంకటేశం అవసరమైతే క్షమాపణ చెప్పకపోతే రిజైన్ చేయాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచిండు. తెలుగు మీడియం పిల్లలకి అవమానం జరిగిందని. ఇక్కడ ఇంకో పాయింట్ అండి, ఒకవేళ నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ వాళ్ళకి తెలుగు రాదనుకోండి, మరి టీజీపీఎస్సీలో మూల్యాంకనం చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? భారతదేశంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చారా,
ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఎక్స్పర్ట్స్ ని? తెలంగాణలో తెలుగు మీడియం రాసిన పిల్లల పేపర్లు దిద్దడానికి మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిరా, లేకపోతే చంద్రమండలం నుంచి తీసుకొచ్చిరా? వీళ్ళకే తెలంగాణలో తెలుగు రాదంటున్నావు, మరి తెలుగు మీడియంలో రాసిన పిల్లల పేపర్లు ఎవరు దిద్దారు? అంటే ఇంగ్లీష్ వచ్చినోడు దిద్దిండా? అందుకనే ఈ వివక్ష ఉంది కాబట్టే తెలుగు మీడియం పిల్లలు 9% కూడా సెలెక్ట్ కాలేదని వాళ్ళే చెప్తున్నారు. జనరల్ గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు పేదోళ్ళు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంగ్లీష్ కోటా ఎక్కువ ఉంటుంది. గ్రూప్ 1 రాసేటోళ్ళు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో అర్బన్ ఈవెన్ ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా తెలుగులో భావ వ్యక్తీకరణ ఉంటుంది. నువ్వు ఇంగ్లీష్ మీడియంలో 90% సెలెక్ట్ అయితే తెలుగు మీడియంలో 9% ఎట్లా సెలెక్ట్ అవుతారు? అంటే ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, కాన్వెంట్ స్కూల్లో చదివిన వాళ్ళని మీకు అనుకూలంగా రిక్రూట్ చేసుకున్నారు. కోటి ఉమెన్స్ కాలేజీలో 94 మందో 74 మందో సెలెక్ట్ అయ్యారు అంటున్నారు. ఎందుకు సెలెక్ట్ అయ్యారు అంటే అక్కడ ఎక్కువ మంది రాసిరు అంటున్నారు. మరి గీతాంజలి స్కూల్లో కూడా ఎక్కువ మంది రాసిరు, 900 మంది రాసిరు, అక్కడ సెలెక్ట్ కాలే. ఖచ్చితంగా మీ మూల్యాంకనంలో లోపాలు జరిగినాయి. ఈ పేపర్లు ఎవరు దిద్దారు? ఈ తెలుగు మీడియం పేపర్లు ఎవరు దిద్దారు? వాళ్ళకున్న ప్రామాణికత ఏంటి, అర్హత ఏంటి, వాళ్ళకున్న అనుభవం ఏంటి? మరి తెలుగు మీడియం తెలంగాణలో యాది గుర్తు అంటే యాది అని రాస్తే కొట్టేసి ఉంటారు, అంగి అంటే అంగి రాస్తే కొట్టేస్తారు, బువ్వ రాస్తే కొట్టేస్తారు. వరంగల్లో కొంచెం పోయినాం అంటే తీసుకపోంటారు. అంటే మీ కృష్ణా గుంటూరు జిల్లా భాష రాసినోడే గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, కృష్ణా గుంటూరు జిల్లా భాష రాసినోడు మాత్రమే తెలుగోడా? ఇది మొత్తం తెలుగు జాతిని అవమానపరచడము, తెలంగాణను అవమానపరచడం. కాబట్టి క్షమాపణ చెప్పాలి. ఒకసారి మీరు ఎవరైనా గ్రూప్ 1 అభ్యర్థులతో మాట్లాడండి, టెక్నికల్ గా చాలా పాయింట్స్ చెప్తారు. చాలా మంది ఫాలో చేస్తున్నారు. ఏమైందంటే ఇంతకీ కేసు నడుస్తుంది అంటున్నారు వాళ్ళు. ఇంకా చాలా నెంబర్ చెప్తారు, ఒక్క నిమిషం. చాలా మంది ఫాలో చేస్తున్నారు, మీరు మాట్లాడండి రాజు గారు ఒకసారి. హైకోర్టులో ఎంక్వైరీ నడుస్తున్నది, కేసు ఇంకా విచారణ. ఐ థింక్ ఇవాళ కాదు, మండే రోజు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. హలో, యా భయ్యా, నేను రఘు మాట్లాడుతున్నా. నమస్తే అండి. నమస్తే. ఇవి ఏమైందన్న హైకోర్టులో ఈ గ్రూప్ 1ది? గ్రూప్ 1 మనకు 2022లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల పరిణామాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 503 పోస్టులకు తిరిగి ఒక 60 పోస్టులతోటి 563 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది హైకోర్టులో, ఏం జరుగుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే హైకోర్టు చాలా మంది పిటిషనర్స్ ఏంటంటే మెయిన్స్ రిజల్ట్స్ లో కొంత సరిగా ఎవాల్యుయేషన్ జరగలేదు, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది, అదే విధంగా ఏజ్ స్కేలింగ్ అనేది జరిగింది అనేది ప్రధానంగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపైన దాదాపు ఒక 3 నెలల నుండి జస్టిస్ నవవరపు రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రెగ్యులర్ గా హియరింగ్స్ అయితే జరుగుతున్నాయి. నిన్న ఈ రోజు కూడా జరుగుతున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయా? ఈ టైంకి ఎంత అవుతుంది? టైం 5:30 అవుతుంది. జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇవాళ జడ్జిమెంట్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈ రోజు లేదు, సోమవారం కూడా వింటా అన్నారు. మండే కూడా వింటా అన్నారు. పిటిషనర్స్ తరపున లాయర్స్ కూడా వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు చేసిన వాళ్ళు రెస్పాండెంట్ ఇచ్చే దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి, వాటిని మీరు రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు టైం ఇవ్వాలంటే దాన్ని మండే వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది తెలుగు మీడియం మీద స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రా అంటున్నారు, అది ఏంది? అది అంటే నిన్న టీజీపీఎస్సీ తరపునటువంటి సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అనేది వట్టి అబద్ధం, అలాంటిది ఏం లేదు. మేము అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాము, ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా బాగా అద్భుతంగా పేపర్ దిద్దామని చెప్పే కోణంలో చెప్తూనే తెలంగాణ ప్రాంతం వాళ్ళకంటే ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు తెలుగును అద్భుతంగా మాట్లాడగలరు, అదే విధంగా అద్భుతంగా పరీక్ష రాసే ప్రావీణ్యం వాళ్ళకే ఉంది అనే కోణంలో చెప్పడం జరిగింది. అంటే ఇక వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళకు తెలుగు సరిగా రాదు, రెండోది ఈ తెలుగు రాకపోవడానికి కారణం సామాజిక వెనుకబాటుతనము అని చెప్తున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే కౌన్సిల్ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే భారతదేశం అనేది ఒక బానిస మనస్తత్వంలోనే ఉంది. అంటే ఇంగ్లీష్ వచ్చినోళ్ళే, ఇంగ్లీష్ అనేది ఒక ప్రామాణికం, ఇంగ్లీష్ వచ్చినోడే గొప్పవాడు, అంటే వాళ్ళ బానిసత్వపు ఆలోచనలు ఇప్పటి వరకు ఇంగ్లీష్ పైన కొనసాగుతూనే. రెండోది ఏంటంటే ఆంధ్ర వలస పాలకులు తెలంగాణకు వచ్చి మన భాష, మన యాస, మన సంస్కృతిని ప్రభావితం చేసిళ్ళు. 1980 తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాల రూపంలో గాని, తెలుగు అకాడమీ ద్వారా గాని రకరకాలుగా
ఆ రెండు జిల్లాలు, కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాల యొక్క భాష సరళి, యాస, మాండలికాన్ని మొత్తం తెలంగాణ 10 జిల్లాల పైన రుద్దారు. ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే వారు కూడా అదే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో చదువుకొని ఉంటాడు కాబట్టి వారి భాష గొప్పది అనే బానిస మనస్తత్వం, అంటే భారతదేశానికి విదేశీయులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏ విధంగా బానిసలుగా పరిపాలించిందో వీళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి బానిసలే, వాళ్ళు వచ్చి మనల పరిపాలించి బానిసలు చేసారు. అంటే అదే మనస్తత్వం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అంటే టీజీపీఎస్సీ ఒక కేసు గెలవడం కోసమో లేదంటే ఈ గ్రూప్ 1 అనే దాంట్లో అవకతవకలు లేవు అని చెప్పడంలో బాగానే ఉంది, అది బాగానే ఉంది. కానీ అది చెప్పడం కానీ ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, ప్రధానంగా తెలంగాణ యాస సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ, అర్థమైంది. సో ఇది సిచ్యువేషన్, హైకోర్టులో జరుగుతున్న విచారణ. సో ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలన్నది వీళ్ళు చేస్తున్న డిమాండ్. సో మొత్తానికైతే ఇది ఏం జరుగుతుంది అన్నది మనకు మండే దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందన్న. ఓకే, ఎప్పుడైనా రీజనల్ లాంగ్వేజెస్ లో ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఎగ్జామినేషన్ మస్ట్ ఎన్ష్యూర్ క్వాలిటీ, నాట్ జస్ట్ ఇన్ ఆపర్చునిటీ టు రైట్ బట్ ఇన్ కెపాసిటీ టు బి ఫెయిర్లీ ఎవాల్యుయేట్ ఇన్ ద చూజన్ లాంగ్వేజ్ మీడియం. సిబిఎస్ఈ వర్సెస్ వినీత్ భాటియా కేసులో భాష ముఖ్యం కాదు, భావ వ్యక్తీకరణ ముఖ్యము. అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ లాంగ్వేజ్ లో మనం ఎంకరేజ్మెంట్ చేయాలి క్రియేటివిటీని అని చెప్పిన తీర్పును కూడా రాజ్యాంగం యొక్క మౌలిక హక్కులకి, భాషా గౌరవానికి, షెడ్యూల్లో ఆర్టికల్లో ఉన్న ఇది పూర్తిగా కూడా సామాజికంగా తెలంగాణ భాషని, తెలంగాణ యాసని అవమానించినట్టు. దీని మీద టీజీపీఎస్సీ ఖచ్చితంగా వివరణ ఇవ్వకపోతే దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేస్తాం. సో నెక్స్ట్ పొలిటికల్ అప్డేట్స్ విషయానికి వద్దాం. మొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. సో దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన సౌమ్యుడు, సరైన క్యాండిడేట్ కాదు, బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని ఎదుర్కోగలుగుతాడా, ఇట్లా రకరకాల క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఒక రకంగా ఆ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత నిరుత్సాహం, ఎవరినో మంచి మాస్ పబ్లిక్ ఫిగర్ ఆర్ మంచి లీడర్ని పెడతారనుకుంటే ఈయన తెచ్చిపెట్టిరేందని ఒక చర్చ అయితే చాలా బలంగానే ఉన్నది. సో ఆయన కూడా కొంత అగ్రెసివ్గా మాట్లాడడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. నేను అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా కాదు. మీకేమనిపించింది? అంటే ముఖ్యంగా ముందుకు తీసుకుపోవడానికా లేకపోతే సైలెంట్ గా ఉండడానికని మీరు అనుకుంటున్నారు? ఎందుకు బీజేపీ అధ్యక్షుడి గురించి ఇంత చర్చ జరుగుతుందంటే ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ లో సిచ్యువేషన్, ఈక్వేషన్, ఆర్టికులేషన్. అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు ఈక్వేషన్ ఉండాలి, ఈక్వేషన్ కి తగ్గట్టు ఆర్టికులేషన్ ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 18 నెలల కాలంలోనే జారుడు బండ మీద ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్, వాళ్ళు టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు, వాళ్ళ బంధువులు వాళ్ళు దవ్వుకున్నారు. ఇక ప్రజలు మూడవ ఆల్టర్నేటివ్ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నప్పుడు బీజేపీ 18 నెలల కాలంలో ఏమైనా పోరాటం చేసిందా అంటే పోరాటం చేయలేదు. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నాడా, కేంద్ర మంత్రిగా ఉన్నాడా అంటే ఆయన కేంద్ర మంత్రిగానే కనబడుతుంది తప్ప బీజేపీకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు, బీజేపీ అనే పార్టీ ఇక్కడ ఉంది అనేది లేదు. బీజేపీ 18 కాలంలో చచ్చిపోయిందని బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు. అలాంటి దశలో అగ్రెసివ్ T20 మ్యాచ్ లాగా రేవంత్ రెడ్డికి ధీటుగా ఎవరన్నా వస్తారేమో అని చెప్పి బండి సంజయ్నో, ఈటల రాజేందర్నో, అరవింద్నో, రఘునందన్ రావో ఇట్లా కొన్ని పేర్లు డిస్కషన్ జరిగినాయి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎగ్జామ్ హాల్లో ABCD టిక్ పెడతారు. బీజేపీ అధ్యక్షుడుగా ఫస్ట్ బండి సంజయ్, 2 ఈటల రాజేందర్, 3 అరవింద్, 4 DK అరుణ. ABCD తర్వాత ఈ ఉంటది, పైవేవి కావు. ఆ పైవేవి కావాలంటే ఇంకోటి RSS. ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా ప్రజల్లో చైతన్యం నింపాలి, ఫీల్డ్ మీద ఫైట్ చేయాలి. అసలు బీజేపీ అనేది ఈ 18 నెలల కాలంలో ఎక్కడన్నా ఫైట్ చేసిందా? 3 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తున్న పార్టీ, ఒకవైపు కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత ఉండి నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, హైడ్రా బాధితులు రోడ్ల మీదకి వస్తున్నారు, మూసీ బాధితులు రోడ్ల మీదకి వస్తున్నారు, ఇవాళ ఉద్యమకారుల రోడ్ల మీదకి ఉంటే ఒక్క ప్రోగ్రామ్ కూడా స్ట్రీట్ ఫైట్ చేసింది ఆ బీజేపీ? అసలు బీజేపీ పార్టీ తెలంగాణలో ఉండడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నారు, మాకు ఉన్నాడా అధ్యక్షుడు లేడా అని చెప్పి. ఇటువంటి పరిస్థితులలో ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ గా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న టైంలో ఒక అగ్రెసివ్ గా స్ట్రీట్ ఫైట్ చేసే లీడర్ ని పక్కకు పెట్టి ఒక సౌమ్యుడిని, ఒక ఎవరు ఊహించని రామచంద్రరావు గారు నాకు కూడా మంచి మిత్రుడు, చాలా రోజుల నుంచి పరిచయం, ఒక అడ్వకేట్ గా, తెలంగాణ వాదిగా. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని, అవతల ఉన్న KTR, KCR, కవిత, హరీష్, నలుగురిని ఢీకొనాలంటే అగ్రెసివ్ లీడర్షిప్ అవసరం అనేది అందరూ అనుకున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఒక తోక పార్టీగా మిగిలిపోతుంది. ఆ రోజు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, టీడీపీ తోక పార్టీగా పనిచేసింది.
ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే తీర్మానం కాకినాడలో పెట్టి అందరికన్నా ముందు ఏబీపీలో కొట్లాడారు 97లో. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇచ్చిన పార్టీ బీజేపీ. ఎప్పుడైతే వాజ్పేయి గారు ఈ 3 రాష్ట్రాలు ఇచ్చారో అప్పుడు తెలంగాణ ఉద్యమానికి పునాది పడ్డది, ఇంకా ఎక్కువగా ఆశ పుట్టింది డీసెంట్రలైజ్. మరి అలాంటి బీజేపీ పార్టీ, సుష్మా స్వరాజ్ గారి కాంట్రిబ్యూషన్ ఉంది, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇక్కడ అంత్యోదయ సిద్ధాంతం ఉంది, జనసంఘ్ లాంటి పార్టీ. అప్పుడు బీజేపీ 2 సీట్లు గెలుచుకుంటే ఫస్ట్ గెలుచుకుంది హన్మకొండ సీటే మొత్తం భారతదేశం మొత్తంలో. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తే బీజేపీ నాయకులు దిక్కులు చూస్తారని ఒక సామెత ఉంది. వీళ్ళు ఎవరు దిక్కులు చూస్తారంటే అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు సంచుల కోసము ఈ లీడర్లు కొంతమంది 4-5 ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బావిలో కప్పలాగా ఇంకా వాళ్ళు తప్ప ఎవరిని రానియరు. దానివల్లనే బీజేపీ ఎదగట్లేదని బీజేపీ కార్యకర్తలు రోజు చెప్తుంటే, ఇటువంటి దశలో పోరాటం చేయాల్సిన బీజేపీ ఎందుకు ఇట్లా 18 నెలలు పడుకోనుంది? రామచంద్రరావు గారు కూడా పెద్ద మనిషి, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు, పెద్ద మనిషి. ఇప్పుడు యువకులకి ఇచ్చి కొట్లాడాల్సింది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఈయన డమ్మీని పెట్టిరు అంటే ఆయన ఏమంటున్నారు, నేను డమ్మీని కాదు, నేను మొత్తం కోర్టులో కేసులు వేస్తా అంటున్నాడు. ఇప్పుడు రామచంద్రరావు గారి పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ కూడా మైదానంలో కొట్లాడే ఫైటింగ్ అగ్రెసివ్ స్పిరిట్ పోయిందనేది బాధ. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు ఒక బీసీ లీడర్ గా, బండి సంజయ్ బీసీ లీడర్ గా, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉంటే ఒక బండికి 2 జోడీలాగా ఉండేటోళ్ళు ఇద్దరిని సమన్వయపరచండి అని చెప్తే బీసీ సీఎం చేస్తా అని చెప్పారు. ఎట్లాగూ వీళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది లేదు కాబట్టి బీసీ సీఎం అన్నారు, అది పోయింది. ఇప్పుడు కనీసం బీసీలని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా బీసీల వైపు చూస్తుంది. ఇలా బీసీ కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఆ అనుభవం మళ్ళీ బీజేపీ మీదనే పెట్టిండు. ఇటువంటి దశలో ఒక బీసీకి ఇచ్చి 60% పైగా ప్రజలు ఉన్న తెలంగాణలో బీసీలకి ఇచ్చి ఉంటే వాళ్ళు చెప్తున్న బీసీ సీఎం అనే సీటుకి న్యాయం లేదు. వీళ్ళు 60 సీట్లు గెలిచినప్పుడు, సీఎం సీట్ ఇచ్చినప్పుడు, ముందైతే అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చుంటే ఇలా మెజారిటీ ప్రజలు బీసీలు హిందుత్వం వైపు ఉన్నారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు 90% పైగా ఉన్న తెలంగాణలో మీరు ఏం సామాజిక న్యాయం చేస్తారని. ఇప్పటికే బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ అనే ఒక ముద్ర ఉంది. మీరు మళ్ళీ అగ్రవర్ణాలు మొన్నటిదాకా కిషన్ రెడ్డికి ఇచ్చారు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, అధ్యక్ష పదవి ఇచ్చారు. మీ సిద్ధాంతం ప్రకారం ఏంది, ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండొద్దు అన్నారు. అంటే మరి మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఉండవా? అంటే బీజేపీ నాయకులే బొందబెడుతున్నారని బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. అంత్యోదయ సిద్ధాంతం ముందుకు పడే అవకాశం లేదంటారా ఆయన ఆధ్వర్యంలో? మీరు ఇలా బీజేపీ కార్యకర్తలు రామచంద్రరావు గారి పేరు ప్రకటించిన తర్వాత ఎంతమంది పాజిటివ్ ఉన్నారు, ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారు? రామచంద్రరావు గారు అంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, కానీ ఆయన తెలంగాణ మొత్తం 4 కోట్ల మందిని కదిలించి బీజేపీని అధికారంలో తీసుకొచ్చే శక్తి ఉందని ఆయన కూడా. వాళ్ళు ఏమంటారు, కొంతమంది బీజేపీ వాళ్ళంటే 3 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మారుతాడు. అంటే మీరేంది దీన్ని పెట్టడం? ఎవరితో ఒప్పందం చేసుకున్నారు మీరు? కేసీఆర్ తో ఒప్పందం చేసుకొని పెట్టిరా, రేవంత్ రెడ్డితో ఒప్పందం చేసుకొని పెట్టిరా? అమిత్ షా ఏమో ఈటల రాజేందర్ ని పెడతాడని చెప్పి 9:30 వరకు పాపం ఈటల రాజేందర్ గారు కార్లు బండ్లు అన్ని రెడీ చేసుకొని మధ్యాహ్నం భోజనాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాడట. ఈటల మీరు ఎవరిని పెడతారు అనేది మీ అంశం, కానీ తెలంగాణలో రాజకీయ పార్టీలు ఆ 2 ఫెయిల్ అయినాయి, దిక్కులేక ఏదో అన్నట్టు. ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు? మ్యాచ్ ఫిక్సింగ్, అంతకుమించి ఎవరితో ప్రయోజనాలు ఉంటే వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్. కాంగ్రెస్ బద్ద శత్రువులు కదా. మరి ఇప్పుడు మొన్న 8 ఎంపీ సీట్లు గెలవడంలో ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు? మీరు మొత్తం 17 సీట్లలో 8 బీజేపీ గెలిచే బలం ఉంటే మరి అసెంబ్లీ ఎలక్షన్ లో వాళ్ళకి 4 సీట్లు ఎందుకు వచ్చినాయి? తర్వాత 8 సీట్లు వచ్చినాయి. తర్వాత అంతకుముందు 1 సీటే వచ్చింది. బీజేపీ ఉత్తర తెలంగాణలో ఏ విధంగా ఉంది, దక్షిణ తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఖమ్మంలో 0. అప్పుడు కూడా వచ్చినాయి కదా 2019లో కేసీఆర్ ఉన్నప్పుడు. వీళ్ళు ఎప్పుడు కూడా అధికారానికి దగ్గరకు వచ్చే టైంలో సెల్ఫ్ గోల్ చేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకుంటారట. నాకు ఎవరు బీజేపీ కార్యకర్త చెప్పారు, సెల్ఫ్ సూసైడ్ అట కొత్తవాడు. బీజేపీ సూసైడ్ అనేది కాదు, సెల్ఫ్ సూసైడ్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకుంటారు. వీళ్ళకి అధికారంలో రావాలనే కోరిక ఉండదు. ఆ ఉన్న 4 సీనియర్ లీడర్లు, రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డితో, కేసీఆర్ అధికారంలో ఉంటే కేసీఆర్ తో టైం పెట్టుకుంటారు. మేము మాత్రం ఎమ్మెల్యే కావాలి, మిగతా వాళ్ళంతా ఓడిపోవాలి. ఇప్పుడు హైకమాండ్ అంటే ఎవరు? మోదీ, షా కదా. మరి వాళ్ళిద్దరు గ్రేట్ కదా, వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళ ట్రాప్ లో వాళ్ళు ఎందుకు పడుతున్నారు? అమిత్ షా ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తుండనే విషయం బహిరంగంగా అందరు చెప్తూనే ఉన్నారు. ఈటల రాజేందర్ కూడా ఉగాది, సంక్రాంతి పండగలు అన్నిటికీ అన్నారు. ఈ లోపు దేశం మొత్తం ఉన్నాయన్నారు. ఇవాళ ఒక్కటి మాత్రం మనం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఉంది మొత్తం అని చెప్పి బీజేపీ వైపు వస్తే, బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? మొన్న ఎలక్షన్లు జరిగినాయని చెప్పారు. రాజాసింగ్ ఏమంటాడు, నేను నామినేషన్ వేయడానికి పోతే నన్ను నామినేషన్ వేయనియలే, నాకు 10 మంది ఆఫీస్ బేరర్లు సపోర్ట్ కావాల్సి ఉంటే 3 సంతకాలు తీసుకున్నా, మిగతా 3 సంతకాలు పెట్టేవాళ్ళు బెదిరిస్తున్నారట.
ఇప్పుడు అధ్యక్షుడిని ఎవరు ఎన్నిక కదా. ఇప్పుడు రాజా సింగ్ ని ఎన్నుకుంటారా, బండి సంజయ్ ని ఎన్నుకుంటారా, ఈటల రాజేందర్, ఏ పార్టీలో అయినా సుప్రీం డిసైడ్ చేస్తారు కదా, అదంతా మరి అదే చెప్పొచ్చు కదా. మా పార్టీ కూడా సీల్డ్ కవర్ రాజకీయమే. ఎందుకు ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు? బీజేపీ కార్యకర్తలను మోసం చేస్తున్నారు. నామినేషన్, దానికి ఒక ఎలక్షన్, ఈ ప్రాసెస్ అంతా మోసం చేసినట్టే కదా. ఇప్పుడు రాజా సింగ్ లాంటి వాడికి కట్టర్ హిందుత్వవాది, అరే ఎలక్షన్ లేదు గిలక్షన్ లేదు, అమిత్ షా మోదీ డిసైడ్ చేసిండు, లేకపోతే ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ డిసైడ్ చేసిండు, రామచంద్రరావు ప్రెసిడెంట్ అవుతాడంటే ఈటల రాజేందర్ నామినేషన్ కోసం బయలుదేరడము, బండి సంజయ్ నామినేషన్ అంటే ఎవరిని పిచ్చాలని చేస్తున్నారు? జనాల్ని పిచ్చాలని చేస్తున్నారా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను పిచ్చాలని చేస్తున్నారా? మీరు కూడా సీల్డ్ కవర్ రాజకీయాలు చేస్తున్నారు కదా. అంటే అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలే. అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీలు ప్రజాస్వామ్యానికి మాఫియా లాంటిది. ఇలా కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల పార్టీ, 150 ఏళ్ల పార్టీ, ఇన్ని సంవత్సరాల పార్టీ కూడా ఎందుకు పొందలో పడ్డదంటే ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. మీ పార్టీ నాయకుడినే మీరు ఎన్నుకోలేనప్పుడు మీరేం ప్రజాస్వామ్యం చేస్తారు? మీరు ప్రజలకు ఎట్లా ప్రాతినిధ్యం వహిస్తారు? మీరు ఒకవైపు ఏమో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన సిద్ధాంతాలు చెప్తారు, ఒకవైపు గురూజీ గోవల్కర్ అంటారు మా పార్టీ డిఫరెన్స్, మాకు ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ వ్యక్తి అని రకరకాలు చెప్తారు. ఈ పార్టీ విత్ డిఫరెన్స్ అని. మీ పార్టీ దేశం కోసం, ధర్మం కోసం కాదు, దేహం కోసం, ధనం కోసం, చందాల కోసం, దందాల కోసం చేస్తున్నారు. మీ కార్యకర్తల్లో 100 మందిలో 99 మంది తూతు అని తిడుతున్నారు. ఎవరిని తిడుతున్నారు? మీ సీనియర్ లీడర్లు తిడుతున్నారు. మీరు ఫామ్ హౌస్ కు పోయి ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు? ప్రగతి భవన్ పోయి ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు? అందరు రాజా సింగ్ ఓపెన్ గా చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చేసినదా, లేకపోతే వీళ్ళ ట్రాప్ లో వాళ్ళు పడ్డారా, పైన ఉన్న వాళ్ళు, లేదా అందరి అభిప్రాయం ఒకటేనా? ఎందుకులే మనకి ఇక్కడ పవర్ అని అనుకుంటున్నారా? నాకు తెలిసి అసలు కొట్లాడడం కంటే సైలెంట్ గా ఉండడమే బెటర్ అనుకుంటున్నా. హైకమాండ్ పెద్ద దొంగ ఏమో అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ కొట్లాట పెట్టి చాటల్లో తౌడు పోసి కొట్టుకున్నట్టు. అసలు హైకమాండ్ కి నిజంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పట్ల సిన్సియారిటీ ఉంటే ఇక్కడ ప్రజలంతా 2 పార్టీలు ఫెయిల్ అయ్యి రేపు రాబోయే ఎన్నికల్లో 1000 రోజుల్లో అధికారం వచ్చే రాష్ట్రంలో మీరు ఎందుకు వదులుకుంటున్నారంటే మీకు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలు, హైదరాబాద్ లో ఉన్న భూములు, హైదరాబాద్ లో ఉన్న ఆస్తులతోటి అధికారంలో ఉన్న పార్టీతో టైప్ పెట్టుకుంటుంటే అర్థమవుతుంది. లేకపోతే అదానితో ఎందుకు టైప్ పెట్టుకున్నాడు? రేవంత్ రెడ్డి ఇలా రాహుల్ గాంధీ బద్ధశత్రువు ఎవరికి? అదానికి. పొద్దున్న లేస్తే అదానిని తింటాడు. మరి అలాంటి అదాని కంపెనీతో రేవంత్ రెడ్డి టైప్ పెట్టుకున్నాడు. కేసీఆర్ పైకి తిడతాడు, లోపల మరి కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కవితనే చెప్తుంది. కవిత గారు ఏం చెప్పారు? నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయమన్నారు, ఆ విలీనం చేస్తే నా కేసులన్నీ విత్డ్రా చేస్తాన్నారు, అయినా కూడా నేను రిస్క్ తీసుకొని నేను తెలంగాణ ప్రజల కోసం ఆమె క్లియర్ గా చెప్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయలే? వాళ్ళు అంటే పోటీ చేయలేదంటే వాళ్ళు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు? జనరల్ గా ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రతి ఎలక్షన్ లో పోటీ చేస్తుంది. గెలవడం ఓడడం అనేది తర్వాత పక్కకు పెట్టారు. 100% ఫిక్సింగ్ 100% ఫిక్సింగ్ కాకపోతే బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలనే కోరిక ఉంటే ఫైటింగ్ లో నేనేమో AK-47 పెట్టుకొని వస్తే నువ్వు నాటు తుపాకి పట్టుకొని వస్తే కుదరదు కదా. ఇలా రేవంత్ రెడ్డి ఒకవైపు, KTR, KCR, కవిత, హరీష్ ఒకవైపు పొద్దున్న లేస్తే విరుచుకపడుతుంటే అసలు ఫస్ట్ కిషన్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో ఎందుకు ఆయన ఒక్క పోరాటం కూడా చేయకపోతే ఆయన 2 పదవుల్లో ఎందుకున్నాడు? ప్రజలంతా బీజేపీ వైపు చూస్తుంటే వీళ్ళు బీజేపీ నాయకులు ఎవరి వైపు చూస్తున్నారు? వీళ్ళకి అంతర్గత ఆయన రాజా సింగ్ క్లియర్ గా చెప్పిండు, మా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం కాదు, మా బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు కేసీఆర్ తో రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు, వీళ్ళు డబుల్ స్టాండర్డ్ ఉన్నోళ్ళు, ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో రాత్రిపూట కలిసే ఉంటారని చెప్పారు. మనకి ఎగ్జాంపుల్ తెలుస్తుంది కదా. ఇదే రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో లింగోజిగూడలో ఒక కార్పొరేటర్ గెలుస్తాడు. 48 సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. గెలిచిన కార్పొరేటర్ కొన్ని రోజులకి గుడ్డపోటు వచ్చి చనిపోతే వీళ్ళు పోయి టీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు, KTR దగ్గరికి పోయి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు. అంటే ఏకగ్రీవంగా చేయమని అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మీరు ఎప్పుడన్నా ఒక సిన్సియర్ నిరుద్యోగుల మీద పోరాటం చేసిర్రా? మూసీ బాధితుల మీద పోరాటం చేసిర్రా? హైడ్రా మీద పోరాటం చేసిర్రా? జీవో నెంబర్ 46 పిల్లల్ని లాఠీ చార్జీలతో కొట్టినప్పుడు వచ్చిర్రా? బండి సంజయ్ ఒక రోజు వచ్చిండు, అడావుడు చేసిండు, తర్వాత గాయమైపోయాడు. అంటే మీకు తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని అర్థం చేసుకుంటారు. ఇది సోషల్ మీడియా కాలం. దూత్ కా దూత్, పానీ కా పానీ తెలిసిపోతుంది. వ్యక్తిగతంగా నాకు అందరంటే గౌరవం ఉంది, నాతో మిత్రత్వం ఉంది. కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బీజేపీ పార్టీని బీజేపీ నాయకులే బొంద పెడుతున్నారని బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. మనం చెప్పండి 100%. నెక్స్ట్ ఇప్పుడు ఈ సమయంలో, ఈ సందర్భంలో, ఇప్పుడున్న రాజకీయ ఈ సిచ్యువేషన్ లో ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది అన్నది ఒక చర్చ. ఆ చర్చను మేమే స్టార్ట్ చేసినాం. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు మళ్ళీ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా పొలిటికల్ వాక్యూమ్ అనేది ఇంపార్టెంట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 18 నెలల కాలంలో
ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఒక్క బస్సులో ఫ్రీ మహిళలకి తప్ప ఏ గ్యారంటీ కూడా ఇవ్వట్లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఏ కార్యకర్త అడిగినా కూడా మా పార్టీ పరిస్థితి అయిపోయింది, రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తిన్నా కూడా డబ్బులు రావు, నేను ఎక్కడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు, నేను 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకుండా కుంభకోణాలు చేయకుండా ఉంటే 50,000 కోట్ల ఎడమ చేత తీసి పడేస్తా, నాకు తెలియని విద్యం ఉంది, హైదరాబాద్ నగరాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఆదాయం తీసుకురావాలి, నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు, అసలు ఎట్లా అప్పుల కుప్ప ఉన్న మాట వాస్తవమే, కానీ మేము సిన్సియర్ గా పనిచేస్తాము, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తామని చెప్పిండు. మరి 18 నెలల కాలంలో 18 సెకండ్లు నిరుద్యోగులకు టైం ఇవ్వలే, ఉద్యమకారులను కలవలే, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలే, ఇచ్చిన హామీలు పట్టించుకోలే, కొత్తగా మూసీ నదికి 150,000 కోట్లు అన్నారు. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో రకంగా చేయొచ్చు. మీ టీవీ ఛానల్లో మీరు పొద్దున్న లేస్తే ఎన్నో వేల కోట్ల లక్షల కోట్ల స్కాములు బయట పెడుతున్నారు. కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కోటరీ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ల దందాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసిన దందాలు, రేవంత్ అట్లుంది. రేవంత్ పరిస్థితి జారుడు బండ మీద ఉంది. ఆయన రోజు కేసీఆర్ గారికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. ఫామ్ హౌస్ లో ముఖం లేక దొంగలాగా సరే సంతోష్ బండి తీరా అని పారిపోయిన కేసీఆర్ ని మళ్ళీ 10 లక్షల మందితో మీటింగ్ పెట్టేటట్టు చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఉండి కేసీఆర్ తిట్టడమే, ముఖ్యమంత్రి పని చేయట్లే. అది అట్లుంది. కాంగ్రెస్ పార్టీ రాదనేది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి వీళ్ళనంతా దోచుకుంటున్నారు. ఇలా 10% కమిషన్ ఒక మంత్రి అయితే 20% కమిషన్ ఒక మంత్రి భార్య. ఓపెన్ సీక్రెట్, అందరూ ఎమ్మెల్యేలు కూడా దందాల మీద పడ్డారు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలే ఉంది, ఎట్లాగో మనం అధికారంలోకి రావని విచ్చలవిడిగా స్కాములు చేస్తున్నారు. మొత్తం చిల్లర పార్టీ ఇది. మీగడ, పాలు, పెరుగు, వెన్న అంతా కేసీఆర్ వేసుకొని పోయాడు. ఈ మిగిలిపోయిన కేసీఆర్ వదిలిపెట్టిన పిప్పి ఉంది కదా, చెరుకు మిగిలినాక, ఆ పిప్పి కోసం చిల్లరగాళ్ళు చిల్లర పంచాయతీ చేస్తున్నారు. ఈ చిల్లర పార్టీ అంటున్నారు, చిల్లరగా అయిపోయింది. ఇకవైపు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ బొంద తవ్వుకుంది. కేసీఆర్ అనేటోడు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్, మన ఇంట్లో డోలో పారాసిటమాల్ అయిపోయినాక ఆ షీట్ పడే బుద్ధి కాదు, ఎప్పుడైనా పనికొస్తుందేమో కానీ అది వాడం, పేరుకి అట్లా ఉంటది కానీ అది తెలంగాణ కోసం పనిచేసే పార్టీ కాదు. అది భారత రాష్ట్ర సమితి ముసుగులో వాళ్ళు సంపాదించిన అక్రమ ఆస్తులు, 1000 కోట్ల వజ్రాలు, బుర్జ్ ఖలీఫా బిల్డింగులు, అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న ఎస్టేట్లు కాపాడుకోవడానికి ఒక పార్టీ పెట్టుకున్నారు. అది ఎప్పటికీ అధికారంలోకి రాలేదనే కవిత, కేటీఆర్ కొట్టుకుంటున్నారు. హరీష్ ఒకవైపు చూస్తున్నాడు, కవిత ఒకవైపు చూస్తుంది, కేటీఆర్ ఇంకోవైపు చూస్తున్నాడు. వాళ్ళు రాకుమారుడు కాదు గ్రీకు వీరుడని ఆమె చెప్తుంది. మా పార్టీ సామాజిక న్యాయం చేయలేదు, తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చేయలేదు, 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కేసీఆర్ గారు భౌగోళిక తెలంగాణకే పరిమితమైండు, ఇది ప్రజా తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కాదు అని సొంత కూతురే చెప్తుంది. అంటే టీఆర్ఎస్ పని అయిపోయిందని కవిత గారే చెప్తున్నారు. బీఆర్ఎస్ అనేది తెలంగాణకు అవసరం లేదని ప్రజలు గుర్తించారు. అసలు తెలంగాణ అనే పదమే తీసేసిన వాడు బీఆర్ఎస్ పార్టీ మాకెందుకండి ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ బీజేపీ వైపు చూస్తే బీజేపీ వాళ్ళు వాళ్ళే 2 చెవులలో 2 కమలం పూలు పెట్టుకొని నోరు తెలుసుకొని కూర్చున్నారు, ఏమన్నా డబ్బులు ఇస్తాడేమో అని. ఆల్రెడీ కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్న లీడర్లు ఎవరో వాళ్ళు సోషల్ మీడియాలో పేర్లు పెడుతున్నాడు. డైరెక్ట్ రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్న లీడర్లు ఎవరో పెడుతున్నారు. అంటే 3 పార్టీలు 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ద్రోహం చేస్తున్నాయి. కంచె చేను మేసింది అన్నట్టు ఎవరి పార్టీని వాళ్ళే దవ్వుకొని డబ్బుల కోసం, దేశం కోసం, ధర్మం కోసం కాదు, దేహం కోసం, ధనం కోసం, చందాల కోసం, దందాల కోసం. కాబట్టే తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ దిక్కులేనిదైంది, తెలంగాణ సోయిలేనిదైంది. గద్దర్ అవార్డుల పేరుతో ఆంధ్ర కల్చర్ వేరు, మన కల్చర్ వేరు అని చెప్పి మన తెలంగాణ ఎవరి ఆధ్వర్యంలో ఈ పార్టీ వస్తే బాగుంటుందని మీరు ఖచ్చితంగా మేము తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. నికార్స్ అయిన తెలంగాణ ఉద్యమకారులు, నిజాయితీ గల, వాళ్ళేం లక్షల కోట్లు 1000 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు, నిజాయితీ ఉన్న తెలంగాణ వాదులంతా ఏకం కాండి. తెలంగాణ కోటి రత్నాల వీణ, కోటి గాయాల వీణ అవుతుంది. అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేస్తే ఏం తెలవని రేవంత్ రెడ్డి తెలంగాణ సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు, తెలంగాణని పూర్తిగా అవమానిస్తున్నాడు. మళ్ళా కోస్తా ఆంధ్ర కమ్మోళ్ళ చేతిలో ఉన్నట్టుంది. ఇవాళ జూబ్లీ హిల్స్ లో కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు పోటీ చేసే పరిస్థితి వచ్చింది. అంటే గద్దర్ అవార్డుల పేరుతో ఆంధ్ర సంస్కృతికి పట్టం కట్టిండు. నెక్స్ట్ డే టీడీపీ ఖమ్మం జిల్లాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఏది మన ఎయిర్టెల్, వోడాఫోన్ వాళ్ళు ఎట్లయితే సిమ్ కార్డులు ఇస్తుంటారో అట్లా టీడీపీ వాళ్ళు క్యాంపెయిన్ పెట్టి మళ్ళీ టీడీపీ రాబోతుంది. రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ఇలా సమైక్యాంధ్ర పాలకులు, ఇలా అనిరుద్ధ్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, ఆయన జడ్చర్ల ఎమ్మెల్యేనా, ఆయన ఏమంటున్నాడు, ఇలా చంద్రబాబు నాయుడు కోవర్టులు, చంద్రబాబు నాయుడు ఏజెంట్లు హైదరాబాద్ లో భూములు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాంట్రాక్టులు మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్ళిపోయినాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి, పేరుకు మాత్రమే తెలంగాణను పాలిస్తుందంతా చంద్రబాబు కోవర్ట్లని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు బహిరంగ చెప్పారు. మరి ఎందుకు చెప్తున్నాడు ఆయన? కాంట్రాక్టులు వాళ్ళే, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళదే, ఇసుక దందా వాళ్ళదే,
అన్ని మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా వాళ్ళదే. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ తెలంగాణ వాళ్ళకి ఏమైనా లాభం జరిగిందా అని మీ ఎమ్మెల్యేని ఎందుకు సస్పెండ్ చేయరు? మరి అనిరుద్ధ్ రెడ్డి చెప్పింది నిజమే కదా. ఇలా ప్రజలందరూ అనిరుద్ధ్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆయన చెప్పింది నిజమే. అంటే పూర్తిగా దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఆంధ్ర, కోస్తాంధ్ర, ఖమ్మంల చేతిలో బానిస అయింది అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఏ వర్గం చేతిలో అయితే తెలంగాణ ఉద్యమం వ్యతిరేకంగా వచ్చిందో ఇలా తెలంగాణ దిక్కులేనిదైంది. అందుకనే మేము తెలంగాణ ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ వాదులారా, నిరుద్యోగులారా, విద్యార్థులారా, రచయితలు, కవులు, కళాకారులారా, మన కోసం మనమే ఒక పార్టీ పెట్టుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ ఐపీ పెట్టింది తెలంగాణ ప్రజలకి 1500 కోట్లు డబ్బులు డిపాజిట్. ఎట్లా సాధ్యం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అంతా పైసలు, రాజకీయాలు అంతా మారిపోయింది కదా, పొల్యూటెడ్ అయిపోయినాయి కదా పాలిటిక్స్ అంతా. ఇప్పుడు సరైన విద్య, వైద్యం అనేది మధ్యతరగతి ప్రజలకి అందని అయిపోయింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒకసారి హాస్పిటల్కి పోతే ప్రైవేట్ హాస్పిటల్ కి లక్షల రూపాయల అప్పులై ఆ కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. వైద్యం, విద్య ఈ రెండు కీలకము. ఉపాధి, తెలంగాణలో సహజ వనరులు చాలా ఉన్నాయండి. 4 కోట్ల మాగాని ఇది భారతదేశంలోనే ఖనిజ వనరుల కార్ఖానా ఇది. సహజ వనరులకి మానవ వనరులకి మధ్య ఒక లింక్ పెట్టుకుంటే 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు. కొత్త రాజకీయ వ్యవస్థ, నికార్సైన ఉద్యమకారులు, నికార్సైన తెలంగాణ వాదుల సమక్షంలో వస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఆ దిశగా మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు 90% ఉన్నారు. ఇక్కడ వెల్మ, కమ్మ, రెడ్డి 3 కులాలు 3 కుటుంబాల చేతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజ్యం బంద్ అయిపోయింది. 0.2%, 1% ఉన్న వెలమలు 20 ఏళ్ళు రాజ్యం చేస్తారు. 5% to 6% ఉన్న రెడ్లు 50 ఏళ్ళు రాజ్యం చేస్తారు. 2% ఉన్న కమ్మలు రాజ్యం చేస్తారు. అంటే వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాల చేతిలో కాదు. తెలంగాణ వచ్చింది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం కోసం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో అఫీషియల్ గా ఆయన రాసిండు, డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ భాగంలో మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు పేద ప్రజలు ఉన్నారు. వీళ్ళకి అధికారం రావాలంటే తెలంగాణ చిన్న రాష్ట్రం అయితే పరిపాలన వికేంద్రీకరణ వస్తుందని చెప్తే ఇదే కాంట్రాక్టర్లు, ఇదే మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అంటే ఓటును కొనుక్కొని మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో ఏం సంబంధం ఉందండి? ఇప్పుడు ఆయన మంత్రి అయితే ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉద్యమకారులంతా ఏకం కావాలి. ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీ అంటుండు, ఎవరు మన తిన్మార్ మల్లన్న పార్టీ అంటుండు, ఇంకా కొంతమంది ఉద్యమకారులు అందరం కలిసి పార్టీ పెడదాం అంటున్నారు. ఎట్లా? ఈటల రాజేందర్ గారి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయనకి చరిత్ర 3-4 అవకాశాలు ఇచ్చింది. ఒకటి, ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ అనేటోడు దొరికితే రాళ్లతో కొట్టి చంపే అంత వ్యతిరేకత ఉండే. ఆ టైంలో హరీష్, ఈటల రాజేందర్ కలిసి ఒక పార్టీ పెడతారనే డిస్కషన్ నడిచింది. ఆయన ఆ రోజు ధైర్యం చేసి కనుక వాళ్ళు పెట్టుంటే ఇవాళ సీఎం సీట్ లో కూర్చునేటోళ్ళు. ఆ అవకాశం మిస్ చేసుకున్నారు. కేసీఆర్ అవమానం చేసి గంజిలో ఈగలాగా తీసి పడేసినప్పుడు నేను ఈటల రాజేందర్ గారి ఇంటికి వెళ్ళినా. ఆ రోజు అర్ధరాత్రి ఈటల రాజేందర్ గారి ఇంటి ముందు కొన్ని వేల మంది తెలంగాణ వాదులు ఈటల రాజేందర్ అన్న పార్టీ పెడితే బాగుంటది అన్నారు. ఎందుకంటే ఆయన స్వతహాగా తెలంగాణ ఉద్యమకారుడు, సౌమ్యుడు, ప్లస్ ఈ బీసీ బలమైన ముదిరాజు కమ్యూనిటీకి చెందినవాడు. వాళ్ళ వైఫ్ రెడ్డి, అంటే ఫైనాన్షియల్ గా రెడ్డి కమ్యూనిటీ నుంచి సపోర్ట్ ఉంది. బలమైన సామాజిక వర్గం బీసీలలో మద్దతు ఉండి ఆయన ఆ రోజు ధైర్యం చేయకుండా బీజేపీలో జాయిన్ కావడమే ఆయన ఫస్ట్ చేసిన తప్పు. బీజేపీ అనేది ఎప్పటికైనా ఆర్ఎస్ఎస్ గర్భగుడిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళకే ఉంటది. వీళ్ళంతా అవుటర్ రోడ్డు ఉన్న వాళ్ళు, ఇబ్బంది పెడతాడని భయపడ ఆయన వ్యాపారాలు కాపాడడానికి వెళ్ళినంటారు. ఇప్పుడు ఆయన కోళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ఇదే ప్రాబ్లం అండి. వ్యాపారం వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, కాంట్రాక్టర్లు వ్యాపారం చేసుకోవాలి. సక్సెస్ అవుతారా ఈ సమయంలో పెడితే? ఆయన 3 సార్లు ప్రజలు ఆయన కోసం వెయిట్ చేసిర్రు. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు వెయిట్ చేసిర్రు, కేసీఆర్ అవమానం చేసినప్పుడు వెయిట్ చేసిర్రు. ఆయన బీజేపీలోకి పోకుండా సొంత పార్టీ. ఇప్పుడు మళ్ళొకసారి ఈటల రాజేందర్ అన్న నాకు బాగా వ్యక్తిగతంగా పరిచయము. మేము జైళ్లలో ఉన్నప్పుడు బెయిల్కి డబ్బులు ఇచ్చినోడు తెలంగాణ ఉద్యమకారుడు. అన్న జో డర్గాయా ఓ మర్గాయా, ఎవరైతే భయపడతారో వాళ్ళు చచ్చిపోతారు బతుకున్నాగానే. మీరు తెలంగాణ ప్రజలంతా నేను పార్టీ పెట్టమని అంటుంటే వేరే రాష్ట్రాల్లో ఎట్లుంటది అంటే మీరు పార్టీ పెడతా నాకు జనం రమ్మని చెప్తారు. తమిళనాడులోనో కర్ణాటకలో. ఈటల రాజేందర్ కి రివర్స్ ఆయన ఇంటి చుట్టూ పోయి అన్న నువ్వు పార్టీ పెట్టు అని అడుగుతున్నారు తెలంగాణ వాదులు అంట. ఎందుకంటే తెలంగాణ వాదుల్లో టీఆర్ఎస్ అంతా ఐపీ పెట్టి 1500 కోట్లు ఎగ్గొట్టేసింది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చరిత్ర మళ్ళొక ఆఖరి అవకాశం ఇస్తుంది. రాజేందర్ అన్న నీకు చేతులెక్కి మొక్కుతున్నా, నువ్వు కనుక ఇప్పుడు రిస్క్ తీసుకుంటే మేమంతా నీతో కలిసి రావడానికి రెడీగా ఉన్నాం. నువ్వు కేవలం నీ వ్యాపారాల కోసం, నీ ఆస్తుల కోసం, నీ కుటుంబం కోసం ఆలోచిస్తే నువ్వు అక్కడితో ఆగిపోతావు. చరిత్రలో నువ్వు బాహుబలి అవుతావా, బిచ్చల దేవుడు అవుతావా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. మేము ఒక ప్రేమతో చెప్తున్నాం. ఇప్పుడు బండి సంజయ్ అగ్రెసివ్ గా ఒక కరీంనగర్ కార్పొరేటర్ నుంచి స్టార్ట్ అయినోడు కేసీఆర్ తో ధీటుగా ఢీకొంటే ఆయన ఎంపీ అయిండు, రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, కేంద్ర మంత్రి అయిండు. నువ్వు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినోడివి, సామాజిక తెలంగాణకి రిప్రజెంట్ అనేటోడివి, నువ్వు పీడిఎస్ భావజాలం నుంచి వచ్చినోడివి. నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఆ
రోజు ఒక షీల్డ్ లాగా పెట్టుకున్నావు, బీజేపీ అయిపోయింది, ఇప్పుడన్నా రా అన్నా అని అడుగుతున్నావు. ఓకే. ఒకవేళ ఈటల రాజేందర్ మీద ఆధారపడి తెలంగాణ సమాజం లేదు, ఈటల రాజేందర్ కి ఆఖరి అవకాశం దొరికింది. అవమానాన్ని అయినా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని భరించమని అంటారు. ఇలా నీకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అవమానం జరిగిందా, నీ గౌరవం పెరిగిందా అనేది పక్కకు పెడితే ఈటల రాజేందర్ అనేటోడు మా బీసీ వర్గాల నేతగా మేము చూస్తున్నాం. ఒకవేళ ఆయన వ్యాపారవేత్తగా మిగిలిపోయి ఆయన స్వార్థం కోసం మిగిలిపోతే చరిత్ర ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకొక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంది. ఆర్టికులేషన్ తెలంగాణ ఉద్యమకారులు రెడీగా ఉన్నారు. ఇది ఎవరు ఆగదు. ఉద్యమకారులే ఒక పార్టీ పెడతారు. నిజాయితీ గల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులతో ఒక పార్టీ రాబోతుంది. దానికి ఖచ్చితంగా తొలి వెలుగు ఏదైతే మీరు స్టార్ట్ చేసారో అది ఖచ్చితంగా రేపు రాబోయే అధికారంలో ఎవ్వరు ఊహించని విధంగా ప్రజలే నాయకులు అవుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులే అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాజకీయాల మీద వచ్చిన విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.